హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే, మరి ఎవరైతే ఏపీ స్టేట్ గవర్నమెంట్లో మరి గ్రూప్ ఎగ్జామ్స్కి అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 ఎగ్జామ్ కావచ్చు, మరి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ముందుగా మీరు ఒక చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. అదే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్. కాబట్టి మీరు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి చూద్దామని చెప్పి మీరు అప్పటిదాకా వెయిట్ చేయొద్దు. అప్పుడు సర్వర్ అనేది చాలా బిజీ అయిపోతుందండి. ముందుగా మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా అసలు గ్రూప్స్ గురించి మరి పేపర్ న్యూస్ అయితే రిలీజ్ అయింది. కాబట్టి ఆ న్యూస్ మీకు చూపిస్తూ క్లియర్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు పడే నోటిఫికేషన్ అవకాశం ఉంది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి జూన్లో అంటే మీకు దాదాపుగా ఎప్పటి నుంచి 3 months ఆఫ్ టైం ఉంది. నోటిఫికేషన్కి మాత్రమే మీ ఎగ్జామ్స్ అయితే ఆగస్ట్ సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ 1లో 101 పోస్టులు, గ్రూప్ 2లో 470 పోస్టుల భర్తీకి మరి గవర్నమెంట్ అనేది మరి రెడీగా ఉందన్నమాట. మరి ఆర్థిక శాఖ కూడా ఆమోదముద్ర వేసింది. కాబట్టి మీకు ఆగస్టులో గ్రూప్ 1, సెప్టెంబర్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉండే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ అంటే ఫస్ట్ టైర్ ఎగ్జామినేషన్ అన్నమాట. కాబట్టి ముందుగా మీరు మెయిన్స్కి అర్హత పొందాలంటే ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వాలి. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థుల్లో చిగుస్తున్న ఆశలని చెప్పి న్యూస్ ఆర్టికల్ అయితే రిలీజ్ అయింది. కాబట్టి క్లియర్గా మీకు గ్రూప్ 1లో స్పెసిఫిక్గా ఏ యొక్క డిజిగ్నేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను చూడండి. గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ డిఎస్సి సివిల్, సిటీఓ అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇలాగా అలా రకరకాల పోస్టులకి ప్రతి ఒక్క పోస్ట్కి కూడా 10, 15, 20 అలా పోస్టులు ఉన్నాయండి. గ్రూప్ 2లో కూడా మరి ఎక్కువగా అయితే ఈఓపిఆర్డి అనే పోస్ట్కి అయితే మీకు 120 పోస్టులు ఉన్నాయి. మీరు గమనించండి, వీటన్నిటిలో కూడా కేవలం డిగ్రీ మాత్రమే క్వాలిఫికేషన్. ఇది మీకు శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను. అఫీషియల్గా కూడా మీకు తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఒక వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చివరిదాకా మీకు పూర్తి సమాచారం అందిస్తాను. కాబట్టి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలో కూడా క్లియర్గా స్టెప్ అండ్ స్టెప్ నేను చెప్పబోతున్నాను, ఫాలో అవ్వండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఇలా ఎంటర్ చేయండి, ఏపీపీఎస్సి. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఏపీపీఎస్సి అని సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి మీరు ముందుగా ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మెయిన్ వెబ్సైట్ అనేది ఎలా కనబడుతుంది చూడండి. ఇది ఆ యొక్క వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అన్నమాట. ఈ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ క్యాలెండర్ ఎప్పుడు, సిలబస్ ఏంటి, అలాగే హాల్ టికెట్స్, ఇలా అన్నీ కూడా దీంట్లో క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాడనమాట. కాబట్టి చూపిస్తాను చూడండి, మీకు శాంపుల్ ఐకాన్స్, నోటిఫికేషన్స్ అని, సిలబస్ అని, ఇలా అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఫస్ట్గా మీకు ఏం చేయాలో కూడా చూపిస్తాను చూడండి. మీకు రైట్ సైడ్ కనబడుతుంది కదా, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అనే ఐకాన్ బాక్స్ కనబడుతుంది చూడండి. మీరు దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక వేరే లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఏం చేయాలో కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఎవరైతే మరి గ్రూప్స్ ఎగ్జామ్స్కి లేదా ఏపీపీఎస్సి ద్వారా రిలీజ్ అయ్యి ఏ జాబ్కి అప్లై చేయాలంటే కంపల్సరీగా ఈ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అండి. కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ ఉంటే వెల్ అండ్ గుడ్, రిజిస్ట్రేషన్ ద్వారా లాగిన్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇదే ఫస్ట్ టైం మీరు పెట్టేటట్లయితే మీరు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంట్లో 2 types ఆఫ్ ఓటీఆర్ ఫామ్స్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎవరైతే డైరెక్ట్గా అప్లై చేయకుండా వారికి. సెకండ్ డిపార్ట్మెంట్ టెస్ట్లు, అంటే ఇది ఓన్లీ ఎంప్లాయీకి సంబంధించింది అండి, గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించింది. ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్కి లేదా ఏపీపీఎస్సీల ఎగ్జామ్స్ సంబంధించిన దానికి అప్లై చేసి మీకు ఐడి మర్చిపోయినట్లయితే మీరు ఏం చేయాలంటే మీకు చూపిస్తున్నట్టుగా ఏపీపీఎస్సీలో రికవర్ ఓటీపీఆర్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. క్లియర్గా మీరు అప్లికేషన్ ఆన్లైన్ చేసుకున్నప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు మరియు మొబైల్ నెంబర్ ఏమి ఇచ్చారు అనేది ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఐడి నెంబర్ అనేది మీకు చూపిస్తుందండి, ఎనేబుల్ అవుతుంది. కాబట్టి మీరు ఆ యొక్క ఐడి కాపీ చేసుకొని తర్వాత ఒక న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు.
ఐడీ ఫైండ్ అయిన తర్వాత మీరు అదే వెబ్సైట్లోకి వెళ్ళి ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఐడీ నెంబర్ ఎంటర్ చేసి దాంతోపాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి డైరెక్ట్గా డేటా అప్లై చేసుకోవచ్చు అండి, జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీ ప్రీవియస్ డేటా అనేది ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. అలా లేదు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందు చెప్పినట్టుగా వన్ టైం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మొత్తం ఆల్మోస్ట్ మీకు సంబంధించిన అంత డేటా కూడా దీంట్లో ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంటుందండి. దీంట్లో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. బేసిక్ డీటెయిల్స్లో మీ యొక్క పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే పుట్టుమచ్చలు ఇవంతా కూడా అడుగుతుందన్నమాట. అలాగే అడ్రస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కాబట్టి మీ యొక్క ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఎక్కడ చదివారు, 10th ఎక్కడ, ఇంటర్ ఎక్కడ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉంటే పీజీ, ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, అలాగే దాంతోపాటుగా ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇదంతా కూడా చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఐడితో మీరు ఏం చేయాలంటే లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఐడి క్రియేట్ అయిన తర్వాత సేమ్ లాగిన్ అనే ఆప్షన్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు న్యూ యూజర్ అనేది కనబడుతుంది. అది క్లిక్ చేస్తే మీ యొక్క ఐడి ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ముందుగా ఒక న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దాంతోనే మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది సమాచారం కనుక ఒకవేళ మీకు కానీ ఈ ప్రాసెస్ ఆన్లైన్లో చేసి పెట్టాలంటే మేమున్నామండి. స్క్రీన్ మీద నా నెంబర్ చూపిస్తున్నాం. దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు పూర్తి ప్రాసెస్ ఆన్లైన్లో సబ్మిట్ చేసి త్రూ వాట్సాప్ మీకు పంపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.